ఎవరో వచ్చింది చెప్పాలా? అప్పటి వరకు వారినే ఫాలో చేసిన 2 కళ్ళు వాళ్ళు లోపలికి వెళ్ళగానే అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఇంటి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుని, బావ ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడు అంటుంది హర్షి. ఏదైనా పనిలో ఉన్నాడేమో అంది చారు. ఎంత పనిలో ఉన్నా నాకంటే ఏది ఇంపార్టెంట్ కాదు బావకి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంది హర్షి. నాకేం తెలుస్తుంది డార్లింగ్, మీ బావనే అడుగు అంది చారు. ఇప్పుడేం అడిగినా తిరిగి నన్నే తిడతాడు. నీకు ఎగ్జామ్స్ కదా, ముందు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి అంటాడు బేస్ వాయిస్లో. అలా చెప్తే ఇంకేమైనా ఎదురు చెప్తామా? నువ్వే చెప్పు. చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నాడు, వస్తాడుగా అప్పుడు చెప్తా అంటున్న హర్షి మాటలకి నవ్వుకుంటుంది చారు. హర్షి, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అంటూ తన రూమ్కి వెళ్ళింది చారు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, విన్నావా, మాట్లాడితే బావా బావా నా బుర్ర తినేస్తుంది అనుకో. ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోవచ్చు కదా రిషి, బాగా బెంగ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అంది చారు. తను అలాగే ఉండనివ్వు చారు, అదే ఇద్దరికి మంచిది. సరే ఉంటాను చారు అంటూ ఫోన్ పెట్టేస్తున్న రిషిని. ఒక్క నిమిషం బాస్ అంది. ఇంకా ఫోన్ పెట్టలేదు, చెప్పు చారు అన్నాడు రిషి. తన గురించి అంతలా తాపత్రయపడుతుంటే నీకు అర్థం కావట్లేదా? ఇంకా దీన్ని ఇష్టంలానే చూస్తావా? ప్రేమ అనిపించడం లేదా? పిచ్చి చారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా అని అందరికీ ప్రేమ ఉన్నట్టు కాదు కదా. ఒక్కొక్కరికి ఇష్టం ఒక్కోలా ఉంటుంది. దాన్ని ప్రేమ అనుకొని అపోహ పడలేను. నువ్వు ఎక్కువ దీని గురించి ఆలోచించకు, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. హర్షికి నీ మీదున్నది ప్రేమే రిషి, అపోహ కాదు, అదే నిజం. ఇది నువ్వు హర్షి స్వయంగా చెప్పినప్పుడే తెలుసుకుంటావు అని అర్థమైంది. నీ ప్రేమని నేను బయటకు తీస్తా అనుకుంది చారు. ఎవరు చారు ఫోను అని అరుస్తూ ఉంది హాల్లో నుండి హర్షి. చారు కాసేపు ఆలోచించి రిషి అంది రూమ్లో నుండే. బావా నేను మాట్లాడతా అంటూ వచ్చింది హర్షి హుషారుగా. తను వచ్చేలోపు ఫోన్ సైలెంట్లో పెట్టేసి హా రిషి అంటూ మాట్లాడుతూ ఉంది. నాకు ఇవ్వు అని సైగ చేస్తున్నా హర్షిని ఆగమంటూ సైగ చేసి పక్కకి వెళ్ళి సీక్రెట్గా మాట్లాడినట్టుగా హక్ చేస్తుంది చారు. అది చూసి హర్షి ఫేస్ వాడిపోయింది. మౌనంగా బెడ్ మీద కూర్చుని పోయి మాట్లాడుతున్న చారునే చూస్తుంది లోపల నవ్వుకుంటూ. ఇంకా యాక్టింగ్ చేస్తే దొరికిపోతానేమో అనుకుని ఓకే రిషి అని ఫోన్ పెట్టేసి హర్షి దగ్గరికి వచ్చింది చారు. సారీ హర్షి, తను ఏదో బిజీగా ఉన్నాడట, అందుకే మాట్లాడడం కుదరలేదు. ఈసారి తనే నీకు ఫోన్ చేస్తా అన్నాడు అంది చారు. ఇట్స్ ఓకే అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వచ్చి బుక్స్ తీసి చదువుతుంది. కానీ ఏది తన బుర్రకి ఎక్కడం లేదు. చారు నవ్వుతూ ఫోన్ మాట్లాడటమే గుర్తొస్తుంది. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. తనకి ఎందుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు? ఏముంటాయి నాకు తెలియకుండా సీక్రెట్స్? కొంపదీసి చారు లవ్ని యాక్సెప్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడా? అంటే బావ కూడా చచ అలా ఏముండదు అనుకుని చదవడంలో మునిగిపోయింది. కాసేపటికి చారు వచ్చి డిన్నర్కి పిలిచింది. నాకేమొద్దు చారు, నువ్వు తినేసి పడుకో అంది హర్షి. అదేంటి, మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు కదా, రా అంది చారు. లేదు చారు, నాకేమొద్దు, నువ్వు కానీ, రేపు ఎగ్జామ్ ఉంది కదా, నేను కాసేపు చదువుకొని పడుకుంటాను అంది హర్షి. సరే అని చారు వెళ్ళిపోయింది. తను తినేసి, లాభం లేదు బాస్, నువ్వు రాకపోయినా పర్లేదు, ఒకసారి కాల్ చేసైనా మాట్లాడు. తను భోజనం చేయలేదు, నీ ఇష్టం, గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టి పడుకుంది చారు. చారు పెట్టిన మెసేజ్ చదివి రావాలనున్నా రాలేని సిచ్యువేషన్ నాది అనుకుంటూ హర్షికి కాల్ చేశాడు రిషి. చూసి కూడా లిఫ్ట్ చేయలేదు హర్షి. మళ్ళీ చేశాడు, కట్ చేసింది. బాగా కోపం వచ్చినట్టుంది అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తూ ఆగిపోయి నువ్వే చేస్తావమ్మో అని అనుకుంటూ ఫోను పక్కన పెట్టేశాడు రిషి. దేవుడా, ఈ మనిషికి ఇంత పొగరు పెట్టావేంటి స్వామి? తన మీద కోపం వస్తే తిరిగి నాతోనే బతిమాలించుకుంటున్నాడు. ఏం చేస్తాం, నాకు ఆయన గారు ఎలా ఉన్నారో కావాలి కాబట్టి నేనే చేస్తాను అంటూ ఫోన్ తీసుకుని కాల్ చేసింది హర్షి. ఫోన్ రింగ్ అయిన సౌండ్ని నాకు తెలిసే నువ్వు చేస్తావని
అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అన్నాడు రిషి. తన వాయిస్ వినగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి హర్షికి. హలో, ఎవరు కాల్ చేసి మాట్లాడారేంటి అన్నాడు రిషి. మాట్లాడకుండా సైలెంట్గా ఉంది హర్షి. హలో ఏంటమ్మో అలిగావా అని అడిగాడు రిషి బుజ్జగిస్తూ. నువ్వు ఇలా నన్ను అమ్మో అని పిలిచి కూల్ చేయని అవసరం లేదు. ఈసారి నేను నీ మాటలకి బుట్టలో పడను. నేను నా కోపం తగ్గే వరకు నీతో మాట్లాడాను అంది హర్షి. హో, మరి కాల్ ఎందుకు చేశావు? తమరు చేశారని చేశా. ఏమో, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉండి చేశారేమో అని అంది సాగదీస్తూ. మరి అంత వద్దు. ఎందుకు భోజనం చేయలేదు అని అడిగాడు రిషి. అప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చేసిందా? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. చారుతో మాత్రం 3 పూటల్లో ఫోన్ చేసి మాట్లాడుతున్నావు కదా. భోజనం ఎందుకు చేయలేదు అంటే ఏదేదో మాట్లాడతావేంటే? ఎందుకు తినలేదు ముందు అది చెప్పు. నేను చెప్పను. వెళ్ళావుగా ఊరు, ఎప్పటికొస్తావో రా, అప్పటి వరకు నీతో మాట్లాడను అంటూ ఫోన్ కట్ చేసేసింది హర్షి. మళ్ళీ ఫోన్ చేశాడు రిషి. లిఫ్ట్ చేసి ఏంటి అంది. ఏంటి అంటే ఏమైంది నీకు? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? పిచ్చెక్కింది, అందుకే ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లా. నువ్వు హ్యాపీగా ఉండు. హర్షి, నాకు కోపం వస్తుంది. వస్తుంది. నేను ఏదైనా 2 మాటలు మాట్లాడితేనే కోపం వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ అయ్యాక కాల్ చేశా, లిఫ్ట్ చేయలేదు. అదే చారుకైతే కాల్ చేసి 10 నిమిషాలు మాట్లాడా. అంతలా ఏం మాట్లాడుతున్నావు కానీ అది సిగ్గుపడ్డం చూడలేకపోయా. దాంతోనే మాట్లాడుకో, నాతో ఏం పని, బాయ్ అని ఫోన్ పెట్టేసింది. చారు సిగ్గుపడుతూ మాట్లాడిందా? ఎప్పుడు? నేనేం మాట్లాడాను? అసలు హర్షి ఎందుకంత కోపంగా ఉంది? దేవుడా అనుకుంటూ తల పట్టుకున్నాడు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇవేం లేదు. ఫోన్ ఎందుకు చేసావు? భోజనం చేయలేదు అంది ఫోన్లో ఉన్న రిషి పిక్ చూస్తూ. నువ్వు ఒకటి మర్చిపోయావు హర్షి. నువ్వు తినే వరకు నేను తినను, నీ ఇష్టం అని మెసేజ్ పెట్టాడు. తినకు, నాకెందుకు అని ఫోన్ పక్కన పెట్టేసి చదువుకుంటున్న బుర్రకెక్కక వెళ్ళి ప్లేట్లో పెట్టుకొని తింటూ ఉంది. ఆకలి లేదు అన్నావు అంది చారు వెనక నుండి. ఇది ఇంకా పడుకోలేదా అనుకొని. ఏం చేస్తాం, ఒక్కోసారి ఆకలి లేకపోయినా తినాల్సి వస్తుంది. తినలేదని ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో కానీ వాళ్ళకి నేను వండిన వంట పెట్టి చంపేస్తా అంది హర్షి. అబ్బా అని ఆవలిస్తూ నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అని వెళ్తున్న చారుని ఆగండి చారు మేడం అంది హర్షి. వెనక్కి తిరిగి ఈ అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతుంది. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు. ఇప్పటి వరకు నీకు రాని నిద్ర హఠాత్తుగా ఎలా వచ్చిందంటావు అంది హర్షి. ఈ పిల్లది మామూలు తెలివి కాదురా బాబు అని కొనుక్కుంది చారు. అబ్బో, దీనికి కూడా తెలివితేటలు కావాలా? ఈ ఇంట్లో ఉంది నువ్వు నేనే. ఎక్కడో ఉన్న బావకి నేను తినలేదు అని ఎలా తెలుస్తుంది? చెప్తే నేను చెప్పాలి లేదా నువ్వు చెప్పాలి. నేను అసలు బావతో మాట్లాడలేదు. ఇక మిగిలింది నువ్వే కదా. చీకట్లో బాణం వేస్తాడు అనుకోవచ్చుగా అంది చారు. అనుకోవచ్చు. తిన్నానో లేదో అని అడిగినప్పుడు అంత ఖచ్చితంగా ఎందుకు తినలేదు అని అడిగాడంటే అని కళ్ళగరేసింది హర్షి. నేనే చెప్పాను, నువ్వు అలా తినకుండా ఉంటే ఫీల్ వచ్చింది. రిషికి చెప్తే అయినా వింటావేమో అని. తినలేదని చెప్పాగా, ఇప్పుడు తిన్నానని చెప్పు అంది హర్షి తినడం ఫినిష్ చేసి. ఈ తెలివి మాత్రం బాగానే ఉంది పాపకి అనుకుని. అలాగే అని హర్షి భోజనం చేసింది బాస్ అని మెసేజ్ పెట్టింది. థ్యాంక్ యూ అని చారుకి రిప్లై ఇచ్చాడు. మెసేజ్ చూసి వీళ్ళిద్దరూ మధ్యలో నన్ను అడ్డు పెట్టుకుని బాగానే ఆడుకుంటున్నారు. ముందు హర్షి ఎగ్జామ్స్ అయ్యాక నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంది చారు. రూమ్కి వచ్చిన హర్షి నిద్రపోతూ ఏదో గుర్తొచ్చి ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసింది. అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే రే అక్కుపక్షి ఏమైపోయావురా అంది ఒకేసారి. ఆకాష్ దడుచుకుని అమ్మ తల్లి, ఫస్ట్ ఫోన్ ఎత్తగానే హలో అనడం నేర్చుకోవే అన్నాడు ఆకాష్. ఇప్పుడు అనకపోతే ఏమైనా యుద్ధాలు జరుగుతాయా ఏంటి? ఏం కాదులే. ఎక్కడున్నావు? అసలు ఇటు రావడమే మానేసావు. బావకి భయపడ్డావా? ఏంట్రా మాట్లాడావు? నువ్వు ఆపితే నేను మాట్లాడతా. నేను అక్కడ ఉంటేనే కదా రావడానికి. కొంపదీసి పైకి పోయావేంట్రా? ఎప్పుడు తప్ప కట్టేశావు? నరకం నుండి మాట్లాడుతున్నావా? నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదేంటే? ఇప్పుడు నేను పోలేదంటే
నువ్వే పైకి పంపేలా ఉన్నావు కదే. నేను మర్డర్లు చేయనులే. ఇప్పుడు ఎక్కడున్నావు అది చెప్పు. నేను ఇక్కడ అని ఆపేసి, వేరే ఊర్లో ఉన్నాను, అక్కడైతే లేను అన్నాడు ఆకాష్. లేవా అంది డిసప్పాయింట్ అవుతూ. ఏంటే నేను లేనని చెప్తే అంతా నీరసపడిపోయావు. నాతో ఏమైనా పనా? ఉన్నా నేను రానులే. నాతో నీకేం పని ఉంటుంది? రా. బావ గురించి. అన్నయ్య గురించా? ఎందుకు? తను కొత్తగా స్టార్ట్ చేసిన బ్రాంచ్కి ఏదో ప్రాబ్లం ఉందని వెళ్ళాడు. 2 రోజుల్లో వస్తానన్నాడు. 10 రోజులైనా రాలేదు. ఫోన్లో కూడా సరిగా మాట్లాడట్లేదు. ఏదో పనిలో ఉండుంటాడు. నిజంగా ఇంపార్టెంట్ అయి ఉంటుంది అన్నాడు ఆకాష్. బావ ఇంతకు ముందు కూడా బిజినెస్ చేసేదా? ఇంతకుముందు ఇక్కడ ఉండే అన్నీ మేనేజ్ చేయలేదా? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లా. అర్థం చేసుకోవి. ఇన్ని రోజులు మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా రంగంలోకి దిగాడంటే పని ఎంత ముఖ్యమైనది అయి ఉంటుంది. ఎంతసేపు ఫోన్ చేయలేదు, పట్టించుకోవట్లేదు అంటావే. అలా ఉంటాడంటే తను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడో ఆలోచించు. నీ గురించి ఆలోచిస్తాడా లేదా తన పని చూసుకుంటాడా? అందరి భార్యలా ఆలోచించకే, అన్నయ్య భార్యలా ఆలోచించు. ఏంట్రా సడన్గా మీ అన్నయ్య పార్టీ అయిపోయావు? నేను ఫోన్ చేసేది చేయలేదని ఏడ్చేది. ఆయన గారు అక్కడ ఎలా ఉన్నారో, తిన్నారో లేదో, ఎలా ఉంటున్నాడో ఇవేమీ తెలియకే డేలో ఒక 10 నిమిషాలు దొరకదా ఆయన గారికి నాతో మాట్లాడడానికి? వచ్చాడు అన్నని వెనకేసుకురావడానికి పెద్ద తమ్ముడు. పోరా హక్కు పక్షి అని ఫోన్ పెట్టేసింది. ఈ పిల్లకి ఏం చెప్పినా తప్పే అనుకున్నాడు ఆకాష్. అందరూ నాకు చెప్పేవాళ్ళే, ఆయన్ని మాత్రం ఎవ్వరు ఏమనరు అని ఫోన్ పక్కన పడేసి పడుకుంది హర్షి. రాత్రి 11 అవుతుండగా రిషి ఇంటి గోడ దూకాడు. ముసుగు వ్యక్తి మెల్లిగా తన దగ్గరున్న స్ప్రేకీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అంతా చీకటిగా ఉండడంతో ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని హర్షి రూమ్ వైపు వెళ్ళాడు. సౌండ్ రాకుండా డోర్ ఓపెన్ చేసి గాఢ నిద్రలో ఉన్న హర్షికి వచ్చి అప్పటి వరకు ఎంతో భద్రంగా తెచ్చిన గన్ని చేతిలోకి తీసుకుని హర్షికి గురిపెట్టాడు. రహస్యంగా రిషి ఇంటి గోడ దూకి హర్షి రూమ్లోకి ప్రవేశించిన ముసుగు వ్యక్తి తన జోబులో ఎంతో భద్రంగా తెచ్చిన గన్ని చేతిలోకి తీసుకుని దాన్ని మురిసిపోతూ చూస్తూ చేత్తో తడిమి ముద్దు పెట్టి హర్షికి గురిపెట్టాడు. ప్యాకప్. ఐ విల్ సీ యూ ఇన్ ది హెవెన్ టాటా అంటూ గన్ పేల్చాడు. హర్షి అని ఒక్కసారిగా అరుస్తూ నిద్రలో నుండి ఉలికిపడి లేచాడు రిషి. తన ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. షాక్లో కాసేపు అలానే ఉండిపోయాడు. వెంటనే తేరుకొని ఫోన్లో టైం చూశాడు. అర్ధరాత్రి 12 అయ్యింది. హర్షికి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఓ షిట్ అనుకుంటూ చారుకి ఫోన్ చేశాడు. తన ఫోన్ అస్సలు కలవడం లేదు. రిషిలో కంగారు పెరిగిపోతుంది. నో రిషి, హర్షికేం కాదు అనుకుంటూ కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చాడు. అంత రాత్రి వేళ ఎవరూ చూడకుండా తన ఇంటికి వచ్చాడు. వాచ్మెన్కి ముందే ఫోన్ చేయడంతో వెనక వైపు గేటు తీసి ఉంచాడు. రిషి రాగానే తనకి సెల్యూట్ చేశాడు. ప్రసాద్ గారు, ఇంట్లోకి ఎవరూ రాలేదు కదా, మీరు సరిగా అబ్జర్వ్ చేస్తున్నారా అని అడిగాడు. అతను దానికి సమాధానంగా అవును అని తల ఊపాడు. కానీ తన ఇంట్లోకి తనే దొంగలా ఎందుకు వెళ్తున్నాడో అర్థం కాలేదు వాచ్మెన్కి. కొంచెం దృష్టి మరల్చకండి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు మాట్లాడాలని చూసినా మీరు అస్సలు మాట్లాడొద్దు, అలర్ట్గా ఉండండి అని చెప్పి తను లోపలికి వెళ్ళాడు. వడివడిగా అడుగులేస్తూ హర్షి రూమ్కి వెళ్ళాడు రిషి. డోర్ ఓపెన్ చేయాలంటే చేతిలో ఉనికాయి తనకి. కానీ తప్పదు అనుకుంటూ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి వదిలి హర్షి రూమ్ డోర్ తెరిచాడు. ప్రశాంతంగా పడుకొని కనిపించింది హర్షి. అప్పటి వరకు హర్షికి ఏమైందన్న కంగారుగా ఉన్న అతని కళ్ళు తనని క్షేమంగా చూడగానే కళ్ళు వర్షించాయి. మెల్లగా అడుగులు అడిగేసుకుంటూ తన్ని సమీపించాడు. రిషి హర్షిని చూస్తూ తన పక్కన కూర్చుని చేయి పట్టుకోవాలనుకున్నాడు. కానీ మళ్ళీ హర్షి లేస్తుందని సైలెంట్ అయిపోయి తన తల నిమిరాడు. ఫోన్ని గుండెల మీద పెట్టుకుని పడుకుంది హర్షి. నిద్రలోనూ ఎవరి మీదో కోపంతో ఉన్నట్టు ఫేస్ని చిరాగ్గా పెట్టింది. మెల్లిగా ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేసి చూశాడు. తన పిక్ కనిపించింది. పడుకునేటప్పుడు కూడా తిట్టుకుంటూ పడుకుని ఉంటుంది రాక్షసి అని నవ్వుకుని ఫోన్ని పక్కన పెడుతూ
ఛార్జింగ్ బిలో 5% అని చూపించడంతో దానికి ఛార్జ్ పెట్టి మళ్ళీ హర్షి దగ్గరికి వచ్చాడు. హర్షిని చూస్తూ ఎంతసేపు అలా ఉన్నాడో తెలీదు. కాసేపటికి స్పృహలోకొచ్చి వెళ్ళాలి అమ్మో, చూస్తే ప్రమాదం అనుకుని హర్షి నుదుటిన ఆంటీ అంటున్నట్టుగా ముద్దు పెట్టి వదల్లేక హర్షిని వదిలి వెళ్ళిపోయాడు. రిషి అలా ఎలా వెళ్ళాడు లేదు బావా అనుకుంటూ లేచింది. లేచి రూమ్ అంతా కలిగి చూస్తూ నాకెందుకు ఇలా అనిపిస్తుంది, బావ వచ్చినట్టు అనుకుని తను ఫోన్ కోసం చూసింది. ఛార్జింగ్ పెట్టి ఉండాడని చూసి ఓ ఫోన్ నైట్ అంతా ఛార్జ్ పెట్టి వదిలేసినట్టున్నాను అనుకుని వెంటనే లేచి ఫోన్ తీసుకుంది. ఛార్జ్ ఫుల్ అయినట్టు చూపించలేదు. ఇదేంటి నైట్ అంతా పెట్టినా ఎక్కలేదు అని ఆలోచిస్తూ అసలు నేను నైట్ ఛార్జ్ పెట్టలేదు కదా అనుకుంటూ నైట్ తను ఎలా పడుకుంది గుర్తు చేస్తుంది. ఎస్, నేను బావ ఫోటో చూస్తూ పడుకున్నాను. మరి నా ఫోన్ ఛార్జింగ్ ఎవరు పెట్టారు? చారు తనే పెట్టుంటుంది అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ రోజు ఎగ్జామ్కి ప్రిపరేషన్లో పడిపోయింది హర్షి. కాసేపటికి గుడ్ మార్నింగ్ డార్లింగ్ అంటూ వచ్చింది చారు. తనని చూసి థ్యాంక్స్ చారు అంది హర్షి. హలో గుడ్ మార్నింగ్ చెప్తే తిరిగి విష్ చేయాలి అమ్మా, థ్యాంక్స్ కాదు చెప్పేది అంది చారు. నాకు తెలుసు చారు మేడం, తమరు నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టారు కదా దాని గురించి చెప్తున్నా అంది హర్షి. నేను ఛార్జింగ్ పెట్టానా నీ ఫోన్కి అని అడిగింది చారు. నైట్ నేను మర్చిపోయి పడుకున్నా, నువ్వే కదా చూసి పెట్టావు అంది బుక్లో తల దూర్చి. మళ్ళీ ఇది గుర్తొచ్చి అదేంటి అలా అడిగావు, నేను పెట్టానా అని. నువ్వు కాదా ఛార్జ్ పెట్టింది అని అడిగింది హర్షి. నేనే పెట్టా అంది చారు తడబడుతూ. మరి అలా అడిగావు అంది డౌట్గా చూస్తూ. అది నిద్రలో మత్తులో వచ్చి పెట్టాను కదా అందుకే మర్చిపోయాడు, సడన్గా స్ట్రైక్ అవ్వలేదు అంది చారు కవర్ చేస్తూ. ఓకే అని తను చదవడంలో మునిగిపోయింది. అమ్మయ్య అనుకుని రిషి వచ్చాడా అన్న డౌట్ బ్రెయిన్లో మొదలవగానే ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి రిషికి కాల్ చేసింది చారు. హర్షి దగ్గరుండి వచ్చాక ఆలోచనలో ఉండిపోయిన రిషి చారు ఫోన్ కాల్తో ఈ లోకంలోకి వచ్చాడు. లిఫ్ట్ చేసి చెప్పు చారు, ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసావు, అంతా ఓకేనా అన్నాడు రిషి. అది నేను నిన్ను అడుగుతున్నాను రిషి, అంతా ఓకేనా, నువ్వు నైట్కి ఇంటికి వచ్చావా అని అడిగింది. రిషి సైలెంట్గా ఉన్నాడు. మాట్లాడు రిషి, నైట్ ఇంటికి వచ్చావా, నీకెలా తెలుసు అన్నాడు రిషి. తెలిసింది, హర్షి రూమ్లో తన ఫోన్కి ఛార్జింగ్ పెట్టింది నువ్వే కదా అంది చారు. మర్చిపోయాను అనుకుని వచ్చాను, నైట్ ఏదో బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అందుకే హర్షికి కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది, నీకు కాల్ చేశాను, అసలు నీ ఫోన్ కలవలేదు, ఉండబట్టలేక వచ్చేసాను. కానీ రిషి నువ్వే చెప్పావు కదా హర్షి ప్రాబ్లంలో ఉంది అని. ఇలాంటి టైంలోనే కదా నువ్వు తన పక్కన ఉండాలి, మరి నువ్వెందుకు తనకి దూరంగా ఉండాలి, దూరంగా ఉండి కాపాడాలి అనుకుంటున్నావు. ఇలా నిద్ర లేకుండా కాపలా కాసే బదులు తన పక్కనే ఉండొచ్చు కదా, అప్పుడు ఎలాంటి ప్రమాదం తను ఏమీ చేయలేదు అంది చారు. ఇన్ని రోజులు అలాగే కాపాడుకున్నాను చారు, కానీ ఇప్పుడు హర్షితో పాటు మా అమ్మ నాన్న జ్ఞాపకాలని కూడా కాపాడుకోవాల్సింది. నేను హర్షి పక్కనే ఉంటే వాటిని కోల్పోతాను. ఒక కొడుగ్గా నా అమ్మ నాన్నకి ఏమీ చేయలేకపోయాను. ఇలా వారి కష్టార్జితంతో సంపాదించిన ఆస్తినైనా కాపాడి ఎంతో కొంత రుణం తీర్చుకుంటాను. వాళ్ళు నా ఇల్లు పడగొట్టాలనుకుంటున్నారు, అక్కడ నేనుంటే వాళ్ళు ఏం చేయలేరు. అదే సమయంలో హర్షికి ఆపద తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండింటిని కాపాడుకోవడం నాకు ఒక సవాలే, అందుకే బ్రెయిన్ వాడాను. అక్కడ ఆకాష్ని పెట్టి నేను హర్షిని కాపాడుకుంటున్నాను. ఈలోగా ఇంటిని పడగొట్టకుండా కోర్టులో స్టే తెచ్చి అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి పని అన్నాడు రిషి పిడికిలు బిగిస్తూ. జాగ్రత్త రిషి, నేను కూడా హర్షిని తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను అంది చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ చారు, నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి, ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు అన్నాడు రిషి. చాలు చాలు బాస్, నన్ను చెట్టెక్కించేకు, నువ్వు రిషిలానే ఉండు, కోపంగా షార్ప్గా, నాకు అలాగే ఇష్టం. ఓకే ఉంటాను, ఎగ్జామ్ టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యి రండి అని చెప్పి ఫోన్ పెట్టేసి తను కూడా ఫ్రెష్ అయ్యి ఫేస్కి మాస్క్ హెల్మెట్ పెట్టుకొని
తన ఇంటి ముందు తానే గూఢచారిలా నించుని ఉన్నాడు. చారు హర్షి కారు బయటకు వచ్చాక వెనకే వాళ్ళని ఫాలో చేస్తూ కాలేజ్ వరకు వెళ్ళి వారు కనపడకుండా ఒక చోట కూర్చుని మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు రిషి. అలా ప్రతిరోజు తనని అబ్జర్వ్ చేస్తూ తనకి కనపడకుండా తనని కాపాడుకుంటూ వస్తున్నాడు. హర్షి లాస్ట్ ఎగ్జామ్కి ముందు రోజు ఆదివారం రావడంతో ఎక్కడ తన బాబాయ్లకి అనుమానం వస్తుందో అని ఊరు బయలుదేరి వెళ్ళాడు రిషి. వెళ్ళే ముందు అసలు ఆ రోజు ఇంట్లో నుండి బయటకు రావద్దని గట్టిగా ఆర్డర్ వేసి మరీ వెళ్ళాడు. రిషి చేతిలో దెబ్బలు తిన్న రౌడీలు కోలుకోవడంతో మళ్ళీ రిషి ఇంటి ముందు కాపలా కాయడం మొదలుపెట్టారు. వాడు కొద్ది రోజులుగా ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. నాకెందుకో తేడా కొడుతుంది అన్నయ్య అన్నాడు అవినాష్. ఏముంటావురా, అడిగిన మెనాక్కలాడుతున్నాడు అంటావా? అంతేగా అన్నయ్య, మన మనుషులు వాడు ఫోన్ మాట్లాడి లోపలికి వెళ్తున్నాడని చెప్పారు. వాడు పనులన్నీ చేయడానికి ఒక మనిషిని పెట్టుకున్నాడు అని మనోళ్ళు చెప్పారు. అక్కడ దాన్ని బట్టి ఇప్పటి వరకు ఏం చేయలేకపోయాం. ఇక్కడ వీడేమో కదలకుండా ఉన్నాడు. ఇలా అయితే ఎలా అన్నయ్య? వాడిని నేనే ఏదో ఒకటి చేసేస్తా అన్నాడు అవినాష్. రే, అన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు. నీకు అదే తగ్గించుకొని చెప్పేది. వాళ్ళ అమ్మ నాన్నని ఎలా దొంగ దెబ్బ తీసి పైకి పంపామో వీణు కూడా అంతేరా. ఎదురుగా వాడిని కొట్టలేనప్పుడు వెన్నుపోటు పొడవడమే మంచిది. అదే మనల్ని కాపాడుతుంది. లేదంటే వాడిని ఎదిరించినందుకు విధి మనల్ని పడుకోబెడుతుంది. అందుకే ఆవేశంతో కాదు, ఆలోచనతో దెబ్బ కొట్టాలి. మన మనుషులు ఆ అమ్మిని అక్కడ వేసేసే పనిలో ఉన్నారు. వీడి నుండి అక్కడికి పంపే ఏర్పాట్లు చేయాలా అంటే వాడిని భయపెట్టాలి. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు వాడి ప్రాణాలు ఆ అమ్మిలో ఉన్నాయిరా. దాన్ని చంపితే వీడిని చంపనవసరం లేదు. గుండె పగిలి వాడే చేస్తాడు అన్నాడు గోవింద్. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. అంటే ఇప్పుడు వాడిని భయపెట్టాలి, కానీ ఎలా అన్నాడు అవినాష్. దానికి నా దగ్గర ప్లాన్ ఉందిరా. అక్కడ అమ్మికి ప్రమాదం ఉందని వాడికి తెలియాలి. అప్పుడే వాడు ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనం మన పని పూర్తి చేసేద్దాం. వాళ్ళిద్దరిని లేపేస్తే మనకి ఇక ఏ అడ్డు ఉండదు అన్నాడు గోవింద్. ఇద్దరు నవ్వుకుంటూ మందు తాగుతూ ఉన్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో అక్కడ ఉంది తానే అని అందరినీ నమ్మించడానికి ఊరికి వెళ్ళాడు రిషి. ఆ రోజంతా పొలాలు చూస్తున్నట్టు, ఆ ఊరు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నట్టు నలుగురి కళ్ళల్లో పడేలా తిరిగాడు రిషి. దాంతో ఎవరికి అనుమానం రాలేదు. ఆ రోజు నైట్ ఎవరికి కనపడకుండా కారు తీసుకుని బయలుదేరాడు రిషి. అవినాష్ రహస్యంగా పెట్టిన మనుషులు ఈ విషయాన్ని అవినాష్కి చేరవేశారు. తాగే పనిలో ఉన్న గోవింద్ ఈ అసలు విషయం చెప్పాడు అవినాష్. గోవింద్ నవ్వుతూ, మనకు కావాల్సింది ఇదే కదరా తమ్ముడు. వాని మధ్యలో మన మనుషులతో అడ్డగించు. అక్కడ అమ్మిని వేసేసే వరకు వీడక్కడికి వెళ్ళడానికి లేదు అన్నాడు. అలాగే అన్నయ్య అని చెప్పి రిషిని ఫాలో చేస్తున్న మనుషుల్ని రిషి మీద అటాక్ చేయమని చెప్తాడు అవినాష్. ఈ దెబ్బతో మనకి వాడి పీడ వదులుతుంది, ఆస్తి మన చేతికి వస్తుంది అన్నాడు గోవింద్ గుప్పెట మోస్తూ. కార్ డ్రైవింగ్లో ఉన్న రిషికి కాల్ చేస్తుంది హర్షి. లిఫ్ట్ చేయాలని చేయకుండా ఉన్నాడు రిషి. మళ్ళీ చేసింది హర్షి. మొండి గట్టం అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో మాస్టారు, ఈరోజు ఆదివారం. ఇప్పటి వరకు ఎదురు చూశారు తమరు ఫోన్ చేస్తారని. తను చేసే బిజినెస్లు నాకు తెలియకపోయినా ఆదివారం సెలవు అని తెలుసు. సెలవు రోజుల్లో కూడా తమరు ఏం వెలగబెడుతున్నారు? ఇక్కడికి రావచ్చు కదా అంది. అడుగుతుంటే బాగా ఫోర్స్ కొడుతున్నావు. నిజం చెప్పు, నువ్వు కావాలనే రావట్లేదు కదా అంది హర్షి. నన్ను కొంచెం మాట్లాడనిస్తావా? లేదా నా సమాధానం కూడా నువ్వే చెప్పేస్తావా? ఈ మధ్య నేను సైలెంట్గా ఉంటున్నాను కదా, నీకు వాగుడు ఎక్కువైంది అన్నాడు రిషి. సరే చెప్పండి, నాకు కూడా మీరు మాట్లాడడమే కావాలి. మీరు మాట్లాడుతుంటే వింటాను అంది హర్షి. వేషాలు బాగానే వేస్తున్నావు అన్నాడు రిషి నవ్వుతూ. తిన్నావా బావా అని అడిగింది హర్షి. తిన్నాను, నువ్వు తిన్నావా అని అడిగాడు రిషి. చారు ఈరోజు పన్నీర్ కర్రీ చేసింది, నీకు ఇష్టం కదా. తింటున్నంతసేపు నాకు నువ్వే గుర్తొచ్చావు బావా అంది హర్షి. టాపిక్ ఎమోషనల్ అవుతుందని గుర్తించి, అమ్మో నేను మళ్ళీ మాట్లాడతాను అన్నాడు రిషి. అంతేనా బావా,
అని సాడ్గా ఐ మిస్ యూ, త్వరగా వచ్చేయి అంది. సరే ఉంటానమ్మో అంటూ ఫోన్ పెట్టేసి నవ్వుకుంటున్న రిషి కార్కి ఎవరో అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు.